హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పగవాడు. రచన వసుంధర గారు. ఈ కథ నవంబర్ 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పుల్లన్న స్వాభిమానం గల మనిషి. అతడికి 4 ఎకరాల పొలం, సొంతిల్లు ఉన్నాయి. అనుకూలవతి అయిన భార్య, బుద్ధిమంతులైన 2 పిల్లలతో అతడు సుఖంగా రోజులు వెళ్ళబుచ్చుతున్నాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ధనగుప్తుడనే భాగ్యవంతుడు వచ్చాడు. అతడు నగరం వదిలి పల్లెటూరు వచ్చి వ్యవసాయంలో స్థిరపడాలనుకుంటున్నాడు. ఆ ఊళ్ళో హెచ్చు ధర ఇచ్చి భూములు కొంటున్నాడు. అలా చాలా పొలం కొన్నాక అతడి దృష్టి పుల్లన్న పొలం మీద పడింది. ఆ పొలం పిల్ల కాలువకు పక్కనే ఉంది. ఆ పొలం పక్కనే ధనగుప్తుడు 25 ఎకరాల పొలం కొన్నాడు. పుల్లన్న పొలం కూడా కొనేస్తే అతడు కొన్న పొలమంతా ఏ అడ్డు లేకుండా పిల్ల కాలువ పక్కనే ఉన్నట్లవుతుంది. భాగ్యవంతుడైన ధనగుప్తుడు పుల్లన్నకు కబురు పెట్టి పిలిపించి ఆ పొలం తనకు అమ్మితే ఎంత ధరైనా ఇస్తానన్నాడు. పుల్లన్న వినయంగానే ఆ పొలం మీదనే తన జీవితం ఆధారపడి ఉందని, అది తాను అమ్మనని స్పష్టం చేశాడు. నేను ఇచ్చే డబ్బుతో నువ్వు మరెక్కడైనా 10 ఎకరాల పొలం కొనుక్కోవచ్చు. నీకోసం నేను నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మీద అభిమానంతో నేను చెబుతున్న మాటలు నువ్వు కాదనకూడదు అన్నాడు ధనగుప్తుడు. అయ్యా, నా వల్ల ఎవరూ నష్టపోకూడదు. ఆ 10 ఎకరాలు తమరే మరో చోట కొనుక్కోండి అన్నాడు పుల్లన్న. ధనగుప్తుడికి ఎన్నడూ ఇలాంటి తిరస్కారం ఎదురు కాకపోవడం వల్ల కోపం వచ్చింది. నేను భాగ్యవంతుణ్ణి, నీవు పేదవాడివి. నీకు ఇంత అహంకారం కూడదు. నేను తలుచుకుంటే రాజభటుల్ని రప్పించి నీ పొలం స్వాధీనం చేసుకోగలను. మర్యాదగా నీ పొలం అమ్మేసేయ్ అన్నాడు. అయితే నా మాట వినండి. మీరు రాజభటుల్ని ఎలా తీసుకుని వస్తారో నేను చూస్తాను. ఈ జన్మకు నా పొలం మీకు మాత్రం అమ్మను. అమ్మితే సంగీతం విన్నంత ఒట్టు అనేసి వెళ్ళిపోయాడు పుల్లన్న వేగంగా. ధనగుప్తుడు పుల్లన్న మాటలకు ఆశ్చర్యపడి తన పక్కవాడిని సంగీతం విన్నంత ఒట్టు అంటాడేమిటి అని అడిగాడు. పుల్లన్నకు సంగీతం అంటే పడదండి అని చెప్పాడు పక్కవాడు. ధనగుప్తుడికి పుల్లన్నపై పగ తీర్చుకునే ఉపాయం దొరికింది. అతడు హెచ్చు ధరకు పుల్లన్న పక్కిళ్ళు కొని అందులో విద్యాకరుడనే సంగీత విద్వాంసుని ఉంచి రోజు సంగీత సాధన చేయమని చెప్పాడు. అంతేకాకుండా పుల్లన్న తన పొలంలో పనులు చేసుకుంటున్నప్పుడు విద్యాకరుడి చేత సంగీత సాధన చేయించేవాడు ధనగుప్తుడు. ఇది పుల్లన్నకు భరింపశక్యం కాకపోయింది. అతడు గ్రామాధికారిని కలుసుకుని, అయ్యా, నేను ఈ ఊరు వదిలి పోదలుచుకున్నాను. నా ఇంటికి పొలానికి సరైన ధర వచ్చే ఏర్పాటు చేయండి అన్నాడు. గతంలో నీకు ధనగుప్తుడు చాలా ఎక్కువ ధర ఇస్తానన్నాడు. అంతకంటే ఎక్కువ ఎవరు ఇవ్వరు. అయినా అప్పుడు అమ్మని వాడివి, ఇప్పుడు ఎందుకు పొలం అమ్మాలని అనుకుంటున్నావు? నిన్ను ధనగుప్తుడు బెదిరిస్తున్నాడా? అలాంటిది ఏదైనా జరిగితే చెప్పు. మన గ్రామంలో అన్యాయాన్ని సహించను నేను అన్నాడు గ్రామాధికారి లాలనగా. పుల్లన్న అతడికి తన గోడు చెప్పుకుని, అయ్యా, తమరు నాకు ఆ సంగీతం బాధ తప్పించకపోతే నేను ఈ ఊళ్ళో ఉండలేను అన్నాడు. సంగీతం ఆపమని ధనగుప్తుని నేను శాసించలేను. ఈ ప్రపంచంలో ప్రకృతి నిండా సంగీతం ఉంది. సెలయేరు గలగలమంటుంది. గాలికి ఊగే చెట్ల కొమ్మలు విచిత్ర శబ్దాలు చేస్తాయి. గాలి అయితే తుఫాను సమయంలో ఒక విధంగా, పంట చేల నుంచి వచ్చేటప్పుడు మరొక విధంగా పలుకుతుంది. కోయిలలు కూస్తాయి. ఈ భూమికి శబ్దమే ఒక అందాన్నిచ్చింది. సంగీతం ఆ అందానికి మరింతగా మెరుగులు దిద్దింది. నా మాట విని నువ్వు సంగీతం మీద ద్వేషాన్ని వదిలిపెట్టు. రోజు కొంత సమయంలో మంచి గురువు వద్దకు వెళ్ళి స్వరజ్ఞానం కలిగించుకో. స్వరజ్ఞానం లేని వారికి కూడా సంగీతం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. ఇక స్వరజ్ఞానం కలిగిన వాడైతే సంగీతాన్ని ద్వేషించనే లేడు. నా మాట విను. నువ్వు ధనగుప్తుని ద్వేషించడంలో తప్పు లేదు, కానీ సంగీతాన్ని ద్వేషించడం తప్పు అని గ్రామాధికారి పుల్లన్నకు హితబోధ చేశాడు. పుల్లన్నకి ఈ వాదన నచ్చలేదు. అయినా అతడు గ్రామాధికారి చెప్పినట్లే రోజు కొంతసేపు సంగీతం నేర్చుకోసాగాడు. కొంతకాలం గడిచాక
గ్రామాధికారి పుల్లన్న ఇంటికి తానే స్వయంగా వెళ్ళి, "ఏం పుల్లన్నా, ఊరు వదిలిపోయే ఆలోచన మానుకున్నావా? మళ్ళీ నాకు కనిపించనే లేదు" అన్నాడు. "అయ్యా, తమరు చెప్పింది నిజం. సంగీతం వింటూ ఉంటే మనసుకు ఎంతో సుఖంగా ఉంది. బాగా పనులు చేసుకుంటున్నాను" అన్నాడు పుల్లన్న సంతోషంగా. "అయితే ఇప్పుడు నీకు ధనగుప్తుడు చక్కని సంగీత కచేరీలు ఏర్పాటు చేస్తున్న మంచి మిత్రుడు, అవునా?" అన్నాడు గ్రామాధికారి. "కాదు బాబు, ఆయన ఎప్పుడూ నాకు పగవాడే. ఆయన ఇప్పుడు విద్యాకరుడి సంగీత సాధనను నిలుపు చేశాడు. కానీ మనలోని లోపాలు సవరించుకుంటే శత్రువులు తమంతట తామే లొంగిపోతారన్న తమరి సలహా కారణంగా నాకు మేలు జరిగింది. నన్ను వేధించాలనుకున్న శత్రువుల్ని సులభంగా సాధించగలిగాను. సంగీతాన్ని ద్వేషించడం నాలో లోపం. అది నేను సవరించుకుని సుఖపడుతున్నాను. మరి ధనగుప్తుడిలో అహంకారం పెద్ద లోపం. అది సవరించుకోమని తమరాయనకు సలహా ఇస్తే ఆయన కూడా సుఖపడతాడు" అన్నాడు పుల్లన్న. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పగవాడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.